పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. రాష్ట్ర కేబినెట్ లోని బీసీ మంత్రులకు ఈ నెల 27వ తేదీన ఉదయం 10 గంటలకి గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అభినందన సత్కారం జరుగుతుందని ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఈ అభినందన సభను బీసీలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సవిత, కొలుసు పార్థసారథి, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్ పాల్గొంటారని చెప్పారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని పేర్కొన్నారు. మంగళవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దువ్వారపు రామారావు, గల్లా మాధవి మాట్లాడారు. టీడీపీతోనే రాజకీయంగా బీసీలకు సముచిత స్థానం లభించిందని చెప్పారు. కూటమి ప్రభుత్వ కేబినెట్ లో బీసీ మంత్రులకి అవకాశం కల్పించిన ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ యొక్క మంచి ప్రభుత్వం ఏర్పాటు అవడానికి బీసీ సోదరులు ఎందరో దీనికి కృషి చేయడం జరిగింది. ప్రధాన పాత్ర ఈ విజయంలో వెనకాల ప్రధాన పాత్ర బీసీలుగా ఉండడం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా మొదటి నుంచి కూడా పెద్దలు అన్నట్టుగా బీసీల కోసం, బీసీలు వెన్నంటే ఉంటూ వారి అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం పాటుపడుతూనే వస్తుంది. సో ఈ శుభతరుణంలో ఒకసారి మా అధిష్టానానికి అభినందన సభ అనేది అందరూ బీసీ నాయకులతో ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి ఒక ఆలోచన మన రజక సోదరులు అందరూ చేయడం జరిగింది. మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఇందుకు అయితే ఇక్కడ రజక లీడర్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజక లీడర్లు అందరూ కూడా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని, అభినందన సభని ఏర్పాటు చేసుకొని మన శ్రీనివాసరావు గారి ప్రోద్బలంతో ఆధ్వర్యంలో వారి కార్యాచరణలో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకోవాల్సిందిగా మేమందరం కూడా అభిప్రాయపడ్డాము. దానికోసమని మేము మాట్లాడుకున్నప్పుడు ఈ 27వ తారీఖున విజ్ఞాన మందిరంలో ఈ యొక్క సభని ఏర్పాటు చేసుకొని బీసీ మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళందరినీ కూడా ఒకసారి అభినందించి, వారందరినీ పిలిచి వారిని ఆహ్వానించి అభినందించాలి అని వారికి ఒక మంచి ఆహ్వానాన్ని పలకడం జరిగింది. సో వారందరి సమక్షంలో ఒక అభినందన సభని ఏర్పాటు చేసుకొని బీసీల ఐక్యతని చూపించాలి అన్నది ఇందులో ముఖ్య ఉద్దేశంగా పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. పార్టీ బీసీల కోసం ఎంత నిబద్ధతగా ఉందో అదేవిధంగా బీసీలందరూ కూడా పార్టీ కోసం ఉన్నాము అని తెలియపరచడం ఇది ముఖ్య ఉద్దేశంగా ఉన్నప్పుడు అందరు బీసీ లీడర్లతో పాటుగా అదేవిధంగా మన రజక సోదరులు, రజక లీడర్లు ముఖ్యంగా నాకు టికెట్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రజక సోదరులు అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేసిన క్రమంలో వారి ఆధ్వర్యంలో ఈ యొక్క అభినందన సభని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ యొక్క సభని ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్క బీసీ నాయకులు, ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఈ యొక్క సభని విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. రేపు 27వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరిగే ఈ యొక్క అభినందన సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. రజక సోదరులంతా కూడా పెద్దలందరూ కలిసి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుందామని మొదటి ఒక నిర్ణయం తీసుకున్నారు. అందుకు మేము కూడా అది విశాఖపట్నంలో కార్యక్రమం తీసుకోవాలా లేకపోతే గుంటూరులో కార్యక్రమం తీసుకోవాలన్న ఒక ఆలోచనతో ఇక్కడ సోదరులంతా కూడా ముఖ్యంగా డ్రీమ్స్ విద్యా సంస్థల అధినేత శ్రీనివాసరావు గారు వారి యొక్క సహకారంతోనూ మిగతా రజక యూత్ ఆర్గనైజేషన్ ఈ రజక బిడ్డల ఆధ్వర్యంలో నేను మాధవి ఒక కార్యక్రమం ఇక్కడే తీసుకుంటే బాగుంటుంది, ఇది విజయవాడ క్యాపిటల్కి దగ్గరగా ఉంటుందన్న ఒక ఆలోచనతో కార్యక్రమాన్ని గుంటూరు 27వ తారీఖున వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఉదయం 10 గంటలకి కార్యక్రమం చేద్దామని ఒక ఆలోచనకు వచ్చి ఇందులో అందరూ బీసీ మంత్రులంతా కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఈ కార్యక్రమం తీసుకోబోతున్నాం. ఇందుకు సంబంధించి ఏదైతే బీసీల పరంగా మంత్రులందరూ ఉన్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అదేవిధంగా కేంద్ర మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఒక మంచి కార్యక్రమం తీసుకుందామని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. లోకల్గా కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మా
మాధవ్ గారు, రామాంజనేయులు గారు, నజీర్ గారు, పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తున్నాం. ముఖ్యంగా మా యొక్క ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా బీసీలతో మమేకమై ఉంది. 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏదైతే తెలుగుదేశం పార్టీని ఒక ఆశయంతో స్థాపించారో నాయకత్వాన్ని, తెలుగుదేశం బీసీ నాయకత్వాన్ని పెంచి పోషించిన విషయం కూడా అందరికీ తెలుసు. నాయకత్వాన్ని అందించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. దాన్ని మరింత ముందుకి తీసుకెళ్ళి మా అధినాయకుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు